బ్రేకింగ్ న్యూస్ అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్ పై దుండగుడు కాల్పులు జరిపారు. దీంతో దుండగుడిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి గాయమైంది, ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల తర్వాత లేచి ఫైట్ అంటూ ట్రంప్ నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ సంచలనం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపారు. అయితే వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై దుండగుడిపై కాల్పులు జరపడంతో దుండగుడు అక్కడికడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వేదికపై ట్రంప్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అగంతకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ను సురక్షితంగా వేదికపై నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. వేదికపై నుంచి దిగేటప్పుడు ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ కూడా స్పందించాడు. ఆయన దాడిని ఖండించాడు. అమెరికాలో హింసకు చోటు లేదన్నాడు జో బైడెన్. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో ప్రసంగిస్తున్న డొనాల్డ్ ట్రంప్పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ట్రంప్కు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపిన దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఉలిక్కిపడింది. పెన్సిల్వేనియాలో తాజాగా నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ ఉన్న వారిలో ఉన్న దుండగులు ఒక్కసారిగా ట్రంప్ పైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ కుడి చెవికి తగిలింది. దీంతో ఆయన గాయాల పాలయ్యారు. వెంటనే ఆయన ప్రసంగిస్తున్న వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో మెరుపు వేగంతో స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను కింది నుంచి పైకి లేపి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే ఒక దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనలో ట్రంప్కు గాయమవడంతో వెంటనే ఆయన్ను సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దుండగుల్లో ఒకరిని కాల్చి చంపగా మరో వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినట్టు కూడా సమాచారం. మరోవైపు కాల్పుల తర్వాత ట్రంప్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. ఈ కాల్పుల ఘటనతో అమెరికా సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ట్రంప్పై జరిపిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కూడా ఆయన స్పందించారు. ఇలాంటి సంఘటనలు ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అమెరికా ఎన్నికల ప్రచార వేళ సంచలనం చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాలో తాజాగా నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ ఉన్న వారిలో దుండగుడు ఒక్కసారిగా ట్రంప్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్ ట్రంప్ కుడి చెవికి తగిలింది. వెంటనే ఆయన కోలుకొని ఫైట్ అంటూ నినాదాలు చేశారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అమెరికా సమాజం ఉలిక్కిపడింది. ట్రంప్పై దుండగుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ గాయాల పాలయ్యాడు. వెంటనే తేరుకున్న ట్రంప్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. అయితే వెంటనే ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వ్యక్తిని కాల్చి చంపాయి. దుండగుడి కాల్పులో వ్యక్తి మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరపడం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపే వ్యక్తి, ఆ వ్యక్తిని మనం సరే స్క్రీన్ మీద చూడొచ్చు. కాల్పులు జరిపిన వ్యక్తి ఇతడే అంటూ పోలీసులు గుర్తించారు. ఇతన్ని దుండగుని పోలీసులు కాల్చంపారు. వెంటనే ఇక డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి గాయమైంది, ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల తర్వాత ట్రంప్ లేచి ఫైట్ అంటూ నినాదాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని మనం ఆ దృశ్యంలో చూడొచ్చు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పై అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఆ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ట్రంప్ను చుట్టుముట్టారు. ట్రంప్ను వెంటనే అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ట్రంప్కు కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. అయినప్పటికీ ట్రంప్ వెంటనే తేరుకొని ఫైట్ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా దళాలు అక్కడికక్కడే మట్టుబెట్టాయి. అయితే దుండగుడి కాల్పుల్లో ఓ వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ట్రంప్ కుడి చెవికి గాయమైంది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. వెంటనే ట్రంప్ లేచి ఫైట్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి భద్రతా సిబ్బంది ఆయన్ని సురక్షితంగా తీసుకెళ్లారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గట్టి పోటీ ఇస్తున్నారు. అటు ఈ ఘటనను డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదన్నారు. ఒక్కసారిగా ఈ కాల్పుల ఘటనతో అమెరికా సమాజం ఉలిక్కిపడింది. డొనాల్డ్ ట్రంప్పై దాడితో ఒక్కసారిగా అమెరికాలో సంచలనం రేగింది. ఎన్నికల ప్రచారం వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపారు. అయితే దుండగుని వెంటనే భద్రతా దళాలు కాల్చంపాయి. ఒక్కసారిగా ట్రంప్పై దాడి చేయడంతో ఆయన భద్రతా సిబ్బంది ఆయన్ని సురక్షితంగా చుట్టుముట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటన ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడిపై కాల్పులు జరగడం బహుశా ఇదే తొలిసారి. గతంలో అమెరికా అధ్యక్షులపై కాల్పులు జరిగాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ఆయనపై ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడు, డొనాల్డ్ ట్రంప్పై ఎందుకు కాల్పులు జరిపాడనేది మాత్రం ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని వెంటనే భద్రతా బలగాలు కాల్చి చంపాయి. దుండగుడి కాల్పుల్లో వ్యక్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కాల్పులు జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తేరుకొని ఫైట్ అంటూ పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. Move to spare. Hold. When you're ready. On you. Ready. Move. Up. Move. Go. Up. Hawkeye's here. Hawkeye's here. Move it to the spare. Spare, get ready. Spare, get ready. We ready? Shoot down. Shoot it down. Are we good? Shooters down. Are we good to move? Shoot it down. We're good to move. We're clear. We're Let's clear. move. We're Let's clear. move. We're clear. Come on. Let me get my shoes. Let me get my shoes. I got you, sir. I got you, sir. Let me get my shoes, sir. Hold that in your head, it's bloody. So we gotta move to the bus. Let me get my shoes. Okay. My shoes down. My shoes. Watch out. Wait.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్కు కాల్పులు జరిపిన దుండగుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ట్రంప్ పై కాల్పులు జరిపినప్పుడు బుల్లెట్ దూసుకెళ్తున్న దృశ్యం మనం చూడొచ్చు. ఒకసారి రౌండప్లో డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. ట్రంప్ పై కాల్పులు జరిపాడు దుండగుడు. ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ తేరుకొని వెంటనే లేచి పిడికిలు బిగించి ఫైట్ అంటూ నినాదాలు చేశాడు. అయితే ఆ బుల్లెట్ మనం ఒకసారి సర్కిల్లో చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ చెవిపైకి బుల్లెట్ దూసుకెళ్తున్న ఆ దృశ్యం మనకు కనబడుతోంది. దాన్ని సర్కిల్లో రౌండప్ చేసాం. ఆ దృశ్యం మీరు ఒకసారి గమనించవచ్చు. డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తి ఇతడే. స్క్రీన్పై మీరు చూడొచ్చు. ఆ వ్యక్తిని పోలీసులు మట్టుబెట్టారు. డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరుపుతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వెంటనే తేరుకొని ఆయన చుట్టుముట్టారు. ట్రంప్ సిబ్బంది ఆయన సురక్షితంగా అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లారు. అయితే ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించి వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయి ఆ వ్యక్తిని వెంటనే కాల్పులు జరిపారు. ఆ దృశ్యాలు ఒకసారి మనం చూడొచ్చు. ట్రంప్ పై షూటింగ్ ట్రంప్ పై కాల్పులు జరుపుతాడు ఆ వ్యక్తి. వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ కింద పడి లేచాడు. లేచిన వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని చుట్టుముట్టారు. అతను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్తున్నారు. ట్రంప్ తేరుకొని ఫైట్ అంటూ పిడికిలు బిగించి నినాదాలు చేస్తున్నారు. ట్రంప్ పై కాల్పులు జరిపినప్పుడు ట్రంప్ కిందకు వంగాడు. అయినప్పటికైనా కుడి చెవికి గాయమై రక్తపు మరకలయ్యాయి. అక్కడి నుంచి వెంటనే ఆయన్ను భద్రతా సిబ్బంది తీసుకెళ్లారు. కానీ ఆ బుల్లెట్ నేరుగా మరో వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఆదివారం సాయంత్రం దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటన భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున జరిగింది. ఆదివారం నాడు ఒక్కసారిగా మరి శబ్దాలు కూడా వచ్చాయి. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. కాల్పులో డొనాల్డ్ ట్రంప్ చెవి ముఖంపై రక్తంతో కూడిన గాయాలు కనిపించాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ శబ్దాలు కూడా మీరు వినండి. Move to spare. Hold. When you're ready. On you. Ready? Move. Up. Move. Go. Hawkeye's here. Hawkeye's here, move to spare. Spare, get ready. Spare, get ready. We ready? Shoot down. Shoot down. Are we good? Shooters down. Shooters down. Are we good to move? We're good to move. Clear. We're Let's clear. move. We're Let's clear. move. We're clear. Come on. Let me get my shoes. Let me get my shoes. Got you, sir. I got you, sir. Let me get my shoes, sir. Hold that in your head. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో దుండగుడు కాల్పులు జరిపాడు. ర్యాలీలో పాల్గొన్న సమయంలో పెద్ద శబ్దాలు వినిపించాయి. కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ చెవి ముఖంపై రక్తంతో కూడిన గాయాలు కనిపించాయి. ఇక మీడియా కథనాల ప్రకారం మొదట్లో పెద్ద శబ్దంతో ట్రంప్ నేలపై పడిపోయారు. గాయపడ్డట్లు కనిపించడంతో ఆయన భద్రతా సిబ్బంది వెంటనే రక్షించి వేదికపై నుంచి దింపడంతో చాలామంది ప్రేక్షకుల నుంచి కేకలు అరుపులతో ఒక్కసారిగా వాతావరణం ఆందోళనకరంగా మారింది. దీనికి ట్రంప్ ఒక్కసారిగా బుల్లెట్ కుడి చెవికి దూసుకెళ్ళింది. అయినప్పటికీ ట్రంప్ జనం వైపు చూస్తూ లేచి ఫైట్ అంటూ నినాదాలు చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పిడికిల్ని బిగించి నినాదాలు చేశారు ట్రంప్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. ట్రంప్ పై దుండగుడు కాల్పులు జరిపిన తర్వాత అతన్ని గుర్తించి వెంటనే పోలీసులు మట్టుబెట్టారు. కాల్పులు జరిగిన వెంటనే ట్రంప్ను పోలీసులు అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. అయితే దుండగుడి కాల్పులో ఓ వ్యక్తి కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ట్రంప్ పై కాల్పులు జరిగినప్పుడు వెంటనే ఆయన కింద పడ్డారు. కింద పడ్డ వెంటనే ఆయన్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టి అక్కడి నుంచి సురక్షితంగా లేపి తీసుకెళ్తున్నప్పుడు ఆయన పిడికిలు బిగించి ఫైట్ అంటూ జనం వైపు చూస్తూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ట్రంప్ పై దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా కాల్పులు శబ్దాలు వినిపించడంతో ఆ సభలో పాల్గొన్న వ్యక్తులు అరుపులు కేకలు వేశారు. వెంటనే భద్రతా సిబ్బంది చుట్టుముట్టి ట్రంప్ను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అటాక్ జరిగింది. ఈ సమయంలో ఒక్కసారిగా జనాలు అవాక్కయ్యారు. అటాక్ జరిగిన సమయంలో వెంటనే తేరుకొని సిబ్బంది
ఆ దుండగుడిని కాల్పులు జరిపారు, దుండగుడిని మట్టుబెట్టారు. ప్రేక్షకుల్లో ఒకరిగా కూర్చున్న దుండగుడు ట్రంప్పై అటాక్ చేశాడు. ఈ సమయంలో అదృష్టవశాత్తు ట్రంప్ కుడి చెవి పైకి బుల్లెట్ దూసుకెళ్ళింది. అయితే రక్తమోడుతున్న ట్రంప్ని భద్రతా సిబ్బంది సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ట్రంప్పై బుల్లెట్ దూసుకెళ్తున్న దృశ్యం మనం ఒకటి రౌండప్ చేశాము, అది కూడా మీరు గమనించవచ్చు. ట్రంప్పై అటాక్ చేసిన వెంటనే ఆయన తేరుకొని ఒక్కసారిగా ఫైట్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి ఆయన సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. పెన్సిల్వేనియాలోని బట్టర్లో జరిపినటువంటి ఓ ఎన్నికల ప్రచార సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఘటన పెన్సిల్వేనియాలోని బట్టర్లో చోటు చేసుకుంది.